నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో స్వీయ గణన నమోదు చేసుకున్న జిల్లా కలెక్టర్. అలరించిన కేసీఆర్ క్రికెట్ కప్ టోర్నమెంట్ విజేతల బహుమతుల ప్రధాన కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్. రాజన్న క్షేత్రంలో భక్తుల సందడి, ప్రముఖుల ప్రత్యేక పూజలు. ప్రజలందరూ జనగణనలో పాల్గొని కుటుంబ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించిన జిల్లా ఎస్పీ. జనగణన 2027లో భాగంగా స్వీయ గణన ప్రక్రియను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్, డిస్ట్రిక్ట్ అండ్ ప్రిన్సిపల్ సెషన్స్ ఆఫీసర్ గరీమా అగర్వాల్ పిలుపునిచ్చారు. జనగణన 2027లో భాగంగా ఈ నెల 26వ తేదీ నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు నిర్వహించనున్న స్వీయ గణన ప్రక్రియను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఈ రోజు జిల్లా కలెక్టర్ స్వీయ గణన చేసుకున్నారు. స్వీయ గణంలో పాల్గొనే వారు https:/se.census.gov.in వెబ్సైట్ ద్వారా లాగిన్ కావాలని జిల్లా కలెక్టర్, డిస్ట్రిక్ట్ అండ్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ గరీమా అగర్వాల్ సూచించారు. ఈ మొత్తం ప్రక్రియకు కేవలం 5 నిమిషాల సమయం పడుతుందని, వెబ్సైట్ పూర్తి స్థాయిలో సురక్షితమని స్పష్టం చేశారు. ప్రజల సమాచారం పూర్తి భద్రంగా ఉంటుందని వెల్లడించారు. ఇంటింటికి వచ్చే ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు గుర్తింపు కార్డులు, ఇతర వివరాలు ఇచ్చామని తెలిపారు. జిల్లాలోని ప్రజలు సర్వే కోసం వచ్చే వారికి 34 ప్రశ్నలకు సరైన సమాచారం ఇచ్చి సహకరించాలని కోరారు. స్వీయ గణనలో భాగంగా ప్రజలు ఇచ్చే సమాచారంతో ప్రభుత్వ పథకాలకు అర్హత సాధించడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. ఈ నెల 26వ తేదీ నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు స్వీయ గణన జిల్లాలో నిర్వహించనున్నామని తెలిపారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, జిల్లాలోని ప్రజాప్రతినిధులు స్వీయ గణన చేసుకోవాలని పేర్కొన్నారు. సర్పంచ్లు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు వారి మొబైల్ ఫోన్ల ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. జనాభా గణన సంబంధించి 1025 మంది ఎన్యూమరేటర్లు, 173 మంది సూపర్వైజర్లకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి జనగణనని డిజిటల్ విధానంలో చేయనున్నారని వెల్లడించారు. ఇప్పటి వరకు 1117 హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ గుర్తించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఓ శ్రీనివాసాచారి, ఈడీఎం శ్రీనివాస్, ఎస్ఓ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే విజయదశమికి క్రికెట్ తో పాటు వాలీబాల్, ఇతర క్రీడా పోటీలు నిర్వహిస్తామని టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతి ప్రదానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ కప్ 2026 టోర్నమెంట్ లో ఫైనల్లో సిరిసిల్ల డాల్ఫిన్స్ జట్టు మొదటి బహుమతి సాధించగా వారికి 2 లక్షల రూపాయల నగదుతో పాటు కేసీఆర్ కప్ ని కేటీఆర్ అందజేశారు. టోర్నమెంట్ లో ద్వితీయ స్థానంలో నిలిచిన వేములవాడ రాయల్స్ జట్టుకు 1 లక్ష రూపాయల నగదుతో పాటు షీల్డ్ అందించారు. టోర్నమెంట్ లో జిల్లాలోని 12 మండలాల నుంచి 157 టీంలు పాల్గొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోటీలు నిర్వహించనున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు, మాజీ ఎమ్మెల్యే సుంకపాక రవిశంకర్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, జడ్పీ మాజీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, వేములవాడ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ చల్మెడ లక్ష్మీ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళందరికీ కూడా చాలా చేస్తూ ఉండండి. మరెన్నో మెడల్స్ అండ్ అవార్డ్స్, రివార్డ్స్ సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫ్రమ్ కేసీఆర్ కప్ గ్రాండ్ 2026 కప్ ని అందుకోబోతున్నారు మన కేటీఆర్ గారి చేతుల మీదుగా. అందరూ the winning moment. Congratulations, because it's all about celebration. కేటీఆర్ గారు అప్రిషియేట్ చేస్తున్నారు. మెడల్స్ ని అందజేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ రన్నర్ అప్ సూపర్ రన్నర్ అప్ వేములవాడ కమాండర్స్ కి మన డైనమిక్ హీరో కేటీఆర్ గారి చేతుల మీదుగా మెడల్స్ అందుకున్నారు. సో దిస్ ఇస్ ద రియల్ విన్నింగ్. ఎందుకంటే మన రియల్ హీరో కేటీఆర్ గారు, హి ఇస్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ద యూత్ ఐకాన్ అని కూడా చెప్పొచ్చు. పాట ప్లే చేస్తుండండి, మీరు ఆపకండి, ఎందుకంటే ఇక్కడ ఉత్సాహం మామూలుగా లేదు. మ్యూజిక్ యాడ్ అవుతే ఇంకా సెలబ్రేషన్స్ ఇంకా ఎనర్జెటిక్ గా ఉంటాయి. Once again, congratulations.
Congratulations to first runner-up Vemulavada Commanders. కొంచెం పెంచండి పర్లేదు. Trophy కూడా అందుకున్నారు. First runner-up Vemulavada Commanders. నమస్కారం. ముఖ్యంగా సిరిసిల్లలో జై కేసీఆర్. మరి గత నెల రోజులుగా చాలా గొప్పగా చాలా చక్కగా 2512 మంది యువ క్రికెటర్లు 157 టీంలు మొత్తం జిల్లా వ్యాప్తంగా. ముందుగా ఫస్ట్ మనం ధన్యవాదాలు చెప్పాల్సింది ఎవరికి అంటే మన పార్టీ నాయకత్వం ఎవరైతే మండల స్థాయి నుంచి మొత్తం ఇదంతా కప్ని కోఆర్డినేట్ చేశారో వారందరికీ ఒకసారి గట్టిగా సపోర్ట్లతో మన మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్ఛార్జ్ కొద్దిగా గట్టిగా చప్పట్లు కొట్టండి వారికి కొద్దిగా వారికి ముందుగా అభినందనలు. అట్లాగే ఈ కార్యక్రమం మొత్తం వెనకాల ఉండి పూర్తి స్థాయిలో నడిపించిన మా తమ్ముడు సంకేత్ గారికి కూడా సంకేత్ కొండూరి థ్యాంక్ యూ. తర్వాత జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఆగయ్య గారు, వేములవాడ నియోజకవర్గ బాధ్యులు లక్ష్మీ నరసింహరావు గారు, టెస్కాప్ మాజీ అధ్యక్షులు పెద్దలు కొండూరు రవీంద్రరావు గారు, అట్లాగే మన పార్టీ స్టేట్ సెక్రటరీ గౌరవనీయులు శ్రీ గూడూరి ప్రవీణ్ గారు, మన మున్సిపల్ చైర్పర్సన్ జందం కళా చక్రపాణి గారు, ఇంకా వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, గౌరవనీయులైన కౌన్సిలర్లకి, గౌరవ అతిథులకి, పేరు పేరున ఈ టోర్నమెంట్ లో పాల్గొన్న ప్రతి తమ్ముడికి, అట్లాగే సపోర్ట్ చేసిన మీడియాకి, అట్లాగే ఈ కార్యక్రమ ఏర్పాట్లో సహకరించిన ప్రతి ఒక్కరికి, గ్రౌండ్ ఇచ్చిన రంగినేని మోహన్ రావు గారికి, అట్లాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. సంతోషంగా ఉంది. ఇప్పుడే ఒక తమ్ముడు చెప్తున్నాడు చాలా బాగా జరిగింది, మరి వీఆర్ ఆల్ వెరీ సాటిస్ఫైడ్ అన్నాడు. కానీ నేను సాటిస్ఫైడ్ లేను, ఇంకా బాగా చేయాలి, నెక్స్ట్ ఇయర్ ఇంకా అద్భుతంగా చేయాలని ఆలోచన ఉంది. అయితే ఇప్పుడే వేదిక మీద మా నాయకులు కొంతమంది మంచి ఐడియా ఇచ్చినారు. కేవలం ఒక క్రికెట్ మాత్రమే కాదు, మనం వేరే స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పి వెనకాల నుండి కొంతమంది సోదరులు చెప్పడం జరిగింది. అందుకే దసరా టైంలో ఇదే గ్రౌండ్లో ఇక్కడే మొత్తం జిల్లా స్థాయిలో వాలీబాల్ మరియు కబడ్డీ టోర్నమెంట్లు కూడా ఇక్కడ పెట్టుకుందాం, పెద్ద ఎత్తున వాటిని కూడా నిర్వహించుకుందాం. అట్లాగే కేసీఆర్ కప్ కూడా జిల్లా స్థాయిలో ఇప్పుడు చేసుకున్నాము, బట్ వీ వాంట్ టు డూ దిస్ ఎట్ ద స్టేట్ లెవెల్. మొత్తం అన్ని జిల్లాలు చేద్దాం, తర్వాత అన్ని జిల్లాల్లో వచ్చిన విన్నర్స్ ను పెట్టి స్టేట్ లెవెల్లో కూడా చేద్దాం. సో దసరా టైంలో వాలీబాల్ అట్లాగే కబడ్డీ చేద్దాం. మళ్ళీ వచ్చే సంవత్సరం అంటే 2027 ఫిబ్రవరి 17 కేసీఆర్ గారి బర్త్డే. ఆ రోజు వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామివారి సన్నిధిలో ప్రముఖులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో సేవలు సమర్పించారు. ప్రసిద్ధ ప్రవచనకర్త బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే అమెరికాలోని న్యూజెర్సీలో శివ విష్ణు ఆలయం నిర్మాణంలో సేవలందించిన రఘు శర్మ సంస్కృత సోదరుడు కూడా ఆలయానికి విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. ప్రధానమంత్రి సలహాదారులుగా ఉన్న ఆదిత్య దీక్షిత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని భక్తిపూర్వకంగా దర్శించుకున్నారు. పూజల అనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం స్వామివారి శేషవస్త్రం, లడ్డు ప్రసాదాన్ని అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ కనిపించింది. భక్తులు శాంతియుతంగా దర్శనాలు చేసుకుని స్వామివారి కృపను పొందారు. ఆలయ వాతావరణం భక్తి రసంతో నిండిపోయి ఆధ్యాత్మికంగా మారింది. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క దివ్య దర్శనం ఈరోజు అద్భుతంగా జరిగింది. ముఖ్యంగా అద్భుతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్వామివారి యొక్క ఈ దేవాలయ పునరుద్ధరణ, జీర్ణోద్ధరణ అనేటువంటిది చేస్తూ భీమేశ్వరాలయం అద్భుతంగా స్వామివారి యొక్క దర్శనము. ఎందుకంటే స్వామివారి దగ్గర ప్రార్థన చేస్తే కానటువంటి పని లేదు. ఈ ప్రాంతం అంతటికీ కూడా కర్త, కర్మ, క్రియ అంతా కూడా మాకు రాజరాజేశ్వరుడే. అటువంటి ఆ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క భవ్యమైనటువంటి దర్శనం మాతో పాటు అమెరికా నుంచి వచ్చినటువంటి శివ విష్ణు టెంపుల్ వ్యవస్థాపకులు
శ్రీ రఘు శర్మ గారు, అలాగే సంస్కృత సోదరులు ఈరోజు మొట్టమొదటిసారిగా మన ప్రాంతంలో వేములవాడ దేవాలయాన్ని సందర్శించడం జరిగింది. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తిగా ఎంతో అద్భుతమైనటువంటి కీర్తిని పొందినటువంటి మన వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం అతి త్వరగా పూర్తయిపోయి మరలా నిజాలయంలో అతి తొందరగా స్వామివారు భక్తులందరినీ అనుగ్రహించాలి అని స్వామివారిని ప్రార్థన చేస్తూ, అలాగే బ్రాహ్మణ సంఘం కానీ మా శృంగేరి జగద్గురువుల యొక్క దివ్యమైనటువంటి ఈ సంస్థానం ఏదైతే ఉన్నదో అభినవ విద్యాతీర్థ సదనం మా బావగారు ప్రతాప రామకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో అద్భుతంగా కొనసాగుతూ ఉన్నది. అతి త్వరలో ఆ అద్భుతమైనటువంటి కార్యక్రమం కూడా పూర్తయిపోయి చాలామంది శాస్త్రం చదువుకున్న పండితులందరూ కూడా ఇక్కడికి వస్తే వారందరికీ భోజన వ్యవస్థ, వారందరికీ గదులు మొదలైనటువంటివి శృంగేరి శంకర మఠంలో అభినవ విద్యాతీర్థ స్వామి వారి యొక్క సదనంలో మా ప్రతాప రామకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం చాలా సుందరంగా ఉన్నది. అన్నింటినీ పరిశీలించడం జరిగింది, అన్నింటినీ చూడటం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. నమో రాజరాజేశ్వర. జనగణన 2027లో భాగంగా ఈ రోజున జిల్లా ఎస్పీ మహేష్ బిగితే ఎస్పీ క్యాంపు కార్యాలయంలో స్వీయ గణన ప్రక్రియలో పాల్గొని కుటుంబ వివరాలు నమోదు చేసుకున్నారు. ప్రజలందరూ జనగణనలో భాగంగా తమ కుటుంబ సభ్యుల వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలని ఎస్పీ సూచించారు. జనగణన ప్రక్రియలో ప్రతి ఒక్కరి సహకారం ఎంతో అవసరమని, సరైన సమాచారం అందించడం ద్వారా సమగ్ర గణాంకాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. జనగణన విజయవంతంగా నిర్వహించేందుకు ప్రజలు చురుగ్గా పాల్గొని బాధ్యతగా వివరాలు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో స్వీయ గణన నమోదు చేసుకున్న జిల్లా కలెక్టర్. అలరించిన కేసీఆర్ క్రికెట్ కప్ టోర్నమెంట్ విజేతల బహుమతుల ప్రధాన కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్. రాజన్న క్షేత్రంలో భక్తుల సందడి, ప్రముఖుల ప్రత్యేక పూజలు. ప్రజలందరూ జనగణనలో పాల్గొని కుటుంబ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించిన జిల్లా ఎస్పీ. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.